సువార్తకి స్వాగతం అనేటువంటి కార్యక్రమానికి రక్షణ టీవీ తరపున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని మీకు పరిచయం చేయాలని మేము ఆశపడుతున్నాం. వెల్ ఆఫ్ కోర్స్ నేను పరిచయం చేయవలసిన అవసరం ఏముంది, మీ అందరికీ తెలిసినటువంటి వాళ్ళే. ఇప్పటికే చాలా మంది యవనస్తులు అంటే మహా క్రేజీగా ఉంటూ ఉన్నారు. అలాగే చాలా మంది వర్తమానాలు వింటున్నప్పుడు ఎంతగానో దీవించబడుతున్నారు. అలాంటి గొప్ప దైవజనులు యవనస్తుడై ఉండి దేవుని చేత బహు బలంగా వాడబడుచు టీవీ కార్యక్రమాల ద్వారా అలాగే తన సందేశాల ద్వారా ఎంతో మందికి దీవెనకరంగా ఉండినటువంటి సహోదరులు జాన్ వెస్లీ గారు మన మధ్యలో ఉండడం మనకు చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాయనా. మిమ్మల్ని ఇక్కడ కలవడం, ఈ రాజమండ్రిలో కలవడం మనకు చాలా సంతోషంగా ఉంది. మీ గురించి మేము వింటూ ఉన్నాం. దేవుడు ఎంతగానో బలంగా మిమ్మల్ని వాడుకున్నటువంటి విషయాలు ఈ సమయంలో మిమ్మల్ని లేక మీ యొక్క సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు మనకు రక్షణ కార్యక్రమాలు చూసినటువంటి మా బిడ్డలైనటువంటి వారు తెలియజేయాల్సిందిగా మనం చేస్తున్నాను. మీ పేరు, మీ ఇంట్రొడక్షన్గా కొన్ని విషయాలు మీరు తెలియజెప్పాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. క్రీస్తు నామములో రక్షణ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ సువార్తకి స్వాగతం అనే కార్యక్రమానికి ప్రేమతో నన్ను ఆహ్వానించి ఇంత చక్కని అవకాశాన్ని కల్పించిన ప్రియులు బెనహర్ గారికి, అదేవిధంగా రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా పేరు జాన్ వెస్లీ. రాజమండ్రి మహాపట్నంలో జన్మించి ఇక్కడే దేవుని సేవ చేస్తున్నాను. అనేక ప్రాంతాల్లో ప్రభు కోసం తిరుగుతూ ప్రభు కోసం అనేక మంది సిద్ధపరచాలనే ఉద్దేశంలో దేవుని సేవలో కొనసాగుతున్నాను. దేవుని మహాకృపను బట్టి నా మంచి యవ్వనంలో రక్షణ పొంది దేవుని సేవ కూడా నా మంచి యవ్వనంలో వచ్చాను. చదువుకున్నప్పుడు మీరు రక్షింపబడ్డారా, లేకపోతే ఏం స్టడీ చేశారు, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అది? వాస్తవానికి నేను 10th క్లాస్ చదువుతున్నప్పుడు ప్రభువుని తెలుసుకున్నానండి. మా తల్లిదండ్రులు ఇద్దరు దేవుని సేవకులే. ప్రభువుని తెలుసుకోవడం అంటే నా ఉద్దేశంలో హృదయపూర్వకంగా నేను అంగీకరించడం నా 10th క్లాస్. అంతవరకు నేను ఏమనుకున్నానంటే మా తల్లిదండ్రులు ఎదురు దేవుని సేవకులు కదా, వారు సపోర్ట్ ఉంటే చాలు, నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకునేవాడు. ఒకలాంటి అహంభావం నాలో ఉంటుండే. మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా కుటుంబ ప్రార్థనలు మమ్మల్ని కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్తూ ఉండేవారు. ఒక రోజున మా తల్లి మాట్లాడారు, యేసు ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడుతున్నారు. ఆయన వచ్చినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, రక్షించబడకపోతే మనం ఎట్లా, ఎలాంటి భయంకర శ్రమలు ఎదుర్కోవాలి, ఇవన్నీ చెప్తున్నప్పుడు ఎప్పుడు వినేవి కదా, ఈరోజు కొత్తది ఏంటి అనుకున్నా. కానీ ఆ రాత్రి నా జీవితంలో ఒక మలుపు ఏంటంటే దేవుని దర్శనం నేను చూశాను. యేసు ప్రభు రెండో రాకడ దర్శనం. మహా వెలుగుతో దేవాది దేవుడు దిగొచ్చినప్పుడు పరిశుద్ధులందరూ కూడా రెక్కలగట్టి ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు, తెల్లటి వస్త్రాలు ధరించి. నేను కూడా వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎగరలేకపోతున్నాను. నా వస్త్రాలని చాలా మురికిగా ఉంది. సో ఆ టైంలో నేను రియలైజ్ అయ్యాను, నేను ఈ సమయంలో నా స్థితిని దేవుడు చూపించాడు, నేను ఇంకా సిద్ధపడలేనని. ఆ రాత్రి నేను యేసు ప్రభుని పూర్తిగా అంగీకరించాను. దట్ వాస్ ఇన్ 10th క్లాస్. 10వ తరగతి చదువుతున్నాడు అంటే బహుశా మాక్సిమం మీ వయసు 15 సంవత్సరాలు అలాంటి వయసులో ఉంటాడు. ఎంత అద్భుతం చూడండి. ఈరోజు చాలా మంది దేవుని యొక్క సేవ కొరకు వాడబడుతున్న వాళ్ళ యొక్క జీవిత చరిత్ర ఎలా ఉందనంటే, టీనేజ్లో అనగా 15-16 సంవత్సరాల వయసులో ఉంటాడు కానీ దేవుని కొరకు వారి జీవితాన్ని అంకితం చేసుకున్నారు కనుక దేవుడు అంతగా ఆ బాల్య దినముల్లో నుండి వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వస్తూ ఆశీర్వాదకరంగా వాడుకున్నారు. రక్షణ పొందిన తర్వాత ప్రపంచంలో నేను ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ దేవుని సేవ చేయకూడదు. కారణం ఏంటంటే మా తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు వదిలిపెట్టి దేవుని సేవలోకి రావడం, వారు చాలా శ్రమలు అనుభవించడం, అవన్నీ ఎదుర్కొని నేను సిద్ధంగా లేను. నేను అనుకున్నాను ఒక కంఫర్టబుల్ లైఫ్లో ఉండి మా తల్లిదండ్రులు స్పాన్సర్ చేయాలనుకున్నాను. కానీ దేవుని యొక్క కృపను బట్టి నేను ఏదైతే చేయకూడదు అనుకున్నా అదే చేపిస్తాడు దేవుడు. తన ఉన్నతమైన పిలుపు నాకు ఇచ్చాడు. మొదటిసారి పిలిచినప్పుడు నేను లోబడ్డా, నా వల్ల కాదు అన్న. రెండోసారి మళ్ళీ ప్రభు పిలిచా. ఆ తర్వాత నేను అనుకున్నాను ఇంక దేవుడు నన్ను విడిచిపెట్టేలా లేడు అని చెప్పి వద్దామన్న పరిస్థితుల్లో మూడోసారి దేవుడు పిలిచినప్పుడు ఇంక తప్పనిసరిగా రావాల్సి వచ్చింది. నేను ఎప్పుడో ఒక మాట చెప్తూ ఉంటాను, చాలాసార్లు టీవీలో కూడా చెప్పాను, ఆ దేవుడు బోధల ద్వారా దారికి రాకపోతే బాధల ద్వారా తీసుకొస్తాడు. జీవితంలో కూడా అదే జరిగింది. మా తండ్రి గారికి చిన్న అనారోగ్యం వచ్చినప్పుడు ఆ పర్టికులర్ టైంలో నేను ప్రభువు సమర్పించుకున్నాను. నా జీవితం అంతా నీ కోసం జీవిస్తాను ప్రభు, నువ్వు నాకు ఎలాంటి పరిచర్యను ఇస్తావు ఆ పరిచర్య నమ్మకంగా చేస్తాను అని దేవుని సేవలో తీర్మానం చేసుకుని. అప్పుడు నాకు 19 సంవత్సరాల వయసు. అంతకుముందు కూడా పరిచర్యలో ఉన్నాను. చర్చ్లో ఈ పరిస్థితులన్నీ కూడా చక్కబెట్టడం, మీటింగ్స్లో పాల్గొనడం. కానీ 19వ సంవత్సరం నుండి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. అప్పుడు నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఆ టైంలో దేవుని సేవ సమర్పించుకుని అలా చదువుతుంటూ దేవుని సేవ
when was the first time that you ever preached, whether it is on the pulpit or church? వాస్తవానికి మా చర్చ్లో బైబిల్ స్టడీ జరుగుతుంటుంది ఎవ్రీ ట్యూస్డే. ఆ రోజు మా నాన్నగారు ఊరు వెళ్ళారు. కొంతమందికి తెలిసి చాలా మంది రాలేదు ఆ రోజు. ఒక 5గురు మాత్రం బైబిల్ స్టడీలో ఉన్నారు చాలా సంవత్సరాల క్రితం. అదే రోజు నేను మొదటిగా ప్రీచ్ చేశాను. హౌ డిడ్ యూ ఫీల్ ఆ ప్రసంగం చేసినప్పుడు? అంటే ఎంత సేపటి కొరకు అన్నట్టుగా మీరు ప్రసంగం కొరకు సిద్ధపడ్డారు? యాక్చువల్గా మెసేజ్ చెప్పాలని సిద్ధపడలేదు. అసలు అక్కడ కూర్చున్నాను, అందరూ వచ్చి సడన్గా వెస్లీ ఈరోజు దేవుని వాక్యం చెప్తే బాగుంటుందండి. సో ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఆ టైంలో ఇంకా ప్రారంభించాను. నయమాన్ గురించి తీసుకున్నా. 2 రాజులు 5వ అధ్యాయంలో నయమాన్ గురించి మాట్లాడుతూ అట్లా ఒక 35 మినిట్స్ వాకింగ్ చెప్పుకుంటాను. ఎట్లా ఉన్నానంటే ఒక ఎండలో నడిస్తే ఎట్లా చెమటలు పడితే అంత చెమటలు పట్టుకుంటా మొదటి వర్తమానం. కానీ ఆ తర్వాత మా నాన్నగారు చిన్న చిన్న అవకాశాలు ఇవ్వడం, కాటేజ్ మీటింగ్స్లో అక్కడెక్కడ అవకాశాలు ఇవ్వడంతో అట్లా మెసేజ్ ఇవ్వడం దేవుడు అవకాశం ఇచ్చాడు. నేను ఎక్కడ బైబిల్ కాలేజ్ కానీ ఎక్కడికి వెళ్ళకపోయినా మా తండ్రి గారు ఆమె చెప్తున్న వర్తమానాల్లో బైబిల్ స్టడీలో నేర్చుకునే విషయాలన్నీ కూడా నాకు బాగా సహాయపడ్డాయి. సో మ్యాక్సిమం అంతా కూడా నేను ఇంట్లోనే దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ ఆయన సన్నిధిలో అనుభవాలు నేర్చుకుంటున్నాను. వండర్ఫుల్. సంతోషమైన చిన్న వయసులో నిజంగా మీరు ఇలాగ రక్షింపబడి దేవుని యొక్క సేవకుడికి రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మా. థ్యాంక్స్ అండి. అది నేను కూడా విన్నాను, మీరు కూడా మంచి యవనంలో దేవుని సేవకు వచ్చారని. మీ అనుభవాలు కూడా పంచుకుంటే. నన్నే ప్రశ్న వేశారు మీరు ఈసారి. నిజమే మీరు అన్నట్టు. మీరు 10th క్లాస్లో రక్షింపడ్డానని చెప్పారు కదా. నా జీవితంలో కూడా నేను 16 సంవత్సరాల వయసులో ఉంటాను. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చేసిన తర్వాత అప్పుడు నేను దేవుని యొక్క ఆ సేవ కొరకైనటువంటి ఒక పిలుపు, రక్షణ కొరకైనటువంటి సంకల్పం అనగా నేను వాస్తవానికి ఒక యూత్ క్యాంప్లో ఉంటుండగా దేవుని యొక్క వాక్యమైన వెలుగు నా జీవితం మీద ప్రకాశించేసరికి అప్పుడు నా జీవితం చూసుకున్నాను. నేను కూడా మీరు అన్నట్టు ఇద్దరు లైఫ్లో ఒకేలాగా కనబడుతున్నాయి. పాస్ గారు అబ్బాయి నేను కూడా. సో నాన్నగారు వాళ్ళు పెంచిన విధానాన్ని బట్టి ఇదే భక్తి, ఇదే విశ్వాసం కదా, మంచి పరిశుద్ధత కదా, నేను బాగున్నాను కదా అని అనుకున్నాను. నేను ఏ తప్పు చేయలేదు వాస్తవానికి. సిగరెట్లు తాగలేదు, సినిమాలకు వెళ్ళలేదు, లేదా చెడ్డ తిరుగులు లేవు, ఇలాంటి ఏం లేవు. కానీ ఆ యూత్ క్యాంప్లో ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యాన్ని నేను వింటూ ఉన్నానో, ఆ వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు జరిగినటువంటి అద్భుతం ఏంటంటే దేవుని యొక్క వెలుగు నా జీవితంలో ప్రకాశించింది. ఆయన అలా అంటే నేను ఐ వాజ్ గుడ్ బాయ్ అనుకున్నా. బట్ వెన్ ద లైట్ కేమ్, ఆ వెలుగు ఎప్పుడైతే జీవితం మీదకి వచ్చిందో అప్పుడు తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇదంతా చీకటే, నా బ్రతుకంతా చీకటే, నా దగ్గర ఇంకేం లేదు అనేటువంటి రీతిగా నేను తెలుసుకున్నాను. ఆ దినాన్ని ప్రభుని అడిగాను. అదే రోజు దేవుడు తన మహాకృప చేత తన రక్షణ సంకల్పం దేవుడు నాకు అది ఇప్పటికీ నేను జ్ఞాపకం చేసుకోగలనమ్మా. 1976వ సంవత్సరం మే నెల 16వ తారీఖున దేవుని యొక్క వెలుగు నా జీవితంలో తాకినటువంటిది. ఆ తర్వాత దేవుడు సేవకులకు పిలిచాడు కనుక చిన్న వయసులోనే నేను సేవలోనికి రావటం జరిగింది. ప్రపంచంలో నేను ఒక చోట చదివాను, ప్రపంచంలో దేవుని చేతిలో చాలా బలంగా వాడుకున్న దైవ సేవకులు అందరూ కూడా తమ టీనేజ్లోనే ప్రభు దగ్గరికి వచ్చారు. దాట్స్ రైట్. ఎందుకంటే నేను ఎక్కువ ఏం నమ్ముతానంటే మానవ జీవితానికి మంచి పునాది పడాల్సిన వయసు అదే. దాట్స్ రైట్. 13 సంవత్సరాల నుంచి 19 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ టీనేజ్ చాలా మంది ఏమనుకుంటారంటే ఈ టైంలో బాగా ఎంజాయ్ చేయాలనుకుంటారు. నిజమే, దేవుళ్ళో మనం ఆనందించాలి, అంతే కదా. కానీ ఈ యవ్వన కాలం ఎంత ప్రాముఖ్యమైనది, అంత ప్రమాదకరమైనది కూడా. దాట్స్ ట్రూ, దాట్స్ ట్రూ. ఆ టైంలో సరైన పునాది మనకు పడకపోతే, బైబిల్ అంటారు కదా యవ్వన కాలం అంది కాడి మోయిట నరునికి మేలని. యవ్వన ప్రాయంలో బై ది వే బాబు, మీ మినిస్ట్రీ సంగతి గురించి చెప్పండి. ఇప్పుడు మీరు యవ్వన ప్రాయంలో వచ్చారు, సేవలోనికి వచ్చారు, సేవలో మీరు ఎలాగున్నా పిలువబడి ఉన్నారు, సేవలో ముందుకు సాగుతున్నారు. అండ్ వాట్ ఈస్ యువర్ మినిస్ట్రీ? మీ మినిస్ట్రీ ఏ విధంగా చేస్తున్నారు? ఏమేమి మినిస్ట్రీ చేస్తున్నారు మీరు? వాస్తవానికి నేను సేవలోనికి ఎలా రావాలి, ఎలాంటి పరిచయం చేయాలని దేవుడిని అడిగినప్పుడు దేవుడు ప్రత్యేకమైన దర్శనంతో మాట్లాడాడు. యవనస్తుల మధ్య పరిచయం చేయాలి. కారణం ఏంటంటే మన భారతదేశంలో దాదాపు సగం మంది యవనస్తులే ఉన్నారు. ప్రపంచ జనాభాలో కూడా సగం మంది యవనస్తులు. సో ఈవెన్చువల్లీ ది యంగ్ పీపుల్ ఆర్ ది బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ కంట్రీ యాజ్ వెల్ యాజ్ ది చర్చ్ ఆల్సో. సంఘానికైనా దేశానికైనా యవనస్తులు ఒక వెన్నుముక లాంటి వాళ్ళు. ఆ వయసులో ఉన్న వారిని ప్రభులో నడిపించగలిగితే, ఆ టైంలోనే మంచి పునాది వేయగలిగితే ఖచ్చితంగా వారు ప్రభు కోసం గొప్ప కార్యాలు జరిగిస్తారు. ప్రపంచంలో చూడండి ఎన్ని కార్యాలన్నింటిలో యవనస్తుల పాత్ర చాలా గొప్ప. కాకపోతే కొన్నిసార్లు దేవుని సేవలో సంఘాల్లో యవనస్తుల్ని కొన్ని చోట్ల చూడలేకపోతుంది. అది కొంత బాధ కలిగించే అంశం. అలాంటి పరిస్థితుల్లో యవనస్తులనే ప్రభు దగ్గర తీసుకురా. నా వయసులో ఉన్న వాళ్ళు, నాలాంటి చదువుతున్న వాళ్ళు. చదువు అంటే మీరు? నేను ప్రస్తుతానికి మ్యాథమెటిక్స్లో పీజీ చేశాను. ఆ తర్వాత పీస్ అనే అంశం మీద డాక్టరేట్ తీసుకున్నాను. మరికొన్ని అంశాల మీద రీసెర్చ్ చేస్తున్నాను. మీరంతా పీజీ చేసినంత ఎడ్యుకేషన్ ఉంది కనుక మీరు ఎడ్యుకేటెడ్ గా ఉన్న వాళ్ళని, తర్వాత యవనస్తులైనటువంటి వారిని సంపాదించాలన్నటువంటి ఆ దర్శనంతో ఈ సేవా పరిచయంలో మీరు సాగుతున్నారు. మీరు టీవీలోకి రావడానికి అంటే what encouraged you or what made you to come into the TV programs, and is there any
స్పెషల్ కాల్ ఆర్ ఎనీథింగ్ యాజ్ సచ్, అట్లా ఏదైనా ఒక ప్రత్యేకమైన పిలుపుతో టీవీలోకి అనేది ఎప్పుడు వచ్చారు? మీరు ఎంతకాలం నుంచి టీవీలో చేస్తున్నారు ఏమైనా చెప్పాలి? దాదాపు టీవీ పరిచయం ప్రారంభించి 2 సంవత్సరాలు అయింది. Wonderful. 2 years అయింది. వాస్తవానికి నేను ఒకసారి ఒక పుస్తకం చదివాను. నేను రక్షణ పొందిన తర్వాత బైబిల్ చదువుతున్నాను, చాలా ఆసక్తితో చదివాను దేవుని వాక్యం. ఏదో నేను ఎవరితో చెప్పాలని చదివాను కాదు, నాతో దేవుడే మాట్లాడతానని చదివాను. అది నాకు మంచి పునాది వేసింది దేవుని వాక్యం మీద. అలా చదువుతున్నప్పుడు ఒకసారి ఒక పుస్తకం చదివాను. నా పరిచయంలో బైబిల్ అని ఒక హేతువాద సంఘ నాయకుడు పుస్తకం రాశారు. నేను ఒక సెక్యులర్ బుక్ స్టాల్లో చూస్తున్నాడు, ఆ పుస్తకం కనబడి బైబిల్ అని ఉంది కదా, నా పరిచయంలో బైబిల్ అంటే ఇంకేమన్నా మంచి విషయాలు దొరుకుతాయేమోనని ఆ పుస్తకం తీసుకొని చదువుతున్నాను. కాకపోతే ఆ పుస్తకం అంతా కూడా బైబిల్ వ్యతిరేకంగా రాశాడు ఆయన, పదాజ్ఞలను విమర్శిస్తూ ఆ తర్వాత చాలా విషయాలు రాసుకుంటూ వచ్చాడు. అప్పుడు నేను చాలా సిగ్గుపడ్డాను ఆ పుస్తకం చదివి. ఒక అన్యుడు బైబిల్ విమర్శించడానికి ఇంత స్పష్టంగా ఎంత అబ్జర్వ్ చేసి బైబిల్ చదివాడు, మరి మనం ఇంకెంతలా చదువుతున్నాం? అసలు బైబిల్ గురించి మనకే ఎక్కువ తెలియదు, అతను తెలుసుకున్నాడనే ఆ చిన్న విషయం నన్ను బాగా కలిచేసింది. ఆ రాత్రి నిద్రపట్ల ఏ విధంగా చేత నేను ఉత్తరం రాయాలనుకున్నాను నేను. అంటే ఒక విధంగా చెప్పాలంటే అది సిగ్గుపడ్డాననే కంటే రోషం వచ్చింది ఎవరస్తులు కనుక. ఖచ్చితంగా దేవుని వాక్యం గొప్పతనాన్ని తెలియచేయాలని అప్పటి నుంచి వాటి మీద రీసెర్చ్ చేయడం, దేవుని వాక్యాన్ని పాతకాలంలా బోధించడం కంటే స్టూడెంట్స్కి వాళ్ళకి నచ్చే విధంగా చెప్పగలగడం. ఎందుకంటే ప్రపంచం అంతా దేవునితో నింపబడింది, దేవుని కార్యాలు మనిషి చూస్తున్నాడు, ఆయన దేవుడు లేడు అంటున్నాడు. సో ఇలాంటి విషయాల నుండే దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయడం, యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పడం, బైబిల్ గ్రంథం మాత్రమే మనిషి పరమార్థాన్ని బోధించిందని, ఇది చదవడం ద్వారానే మనిషి రియాలిటీలోకి వస్తాడు, ఇలాంటి విషయాల మీద రీసెర్చ్ చేసి ఆయా చోట్ల చెప్తుండేవాడిని. ఆ తర్వాత నేనేమనుకున్నానంటే వాకింగ్ చెప్తున్నా సరే వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది, మనం 2 గంటలు 3 గంటలు చెప్పిన ప్రశ్న కాదు కానీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు దాన్ని. కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రజలు రిసీవ్ చేసుకోవడం చాలా తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు సరిగా వారికి అర్థం కాక. అలాంటి పరిస్థితుల్లో మనం చెప్పేది అరగంట కావచ్చు, 20 నిమిషాలు కావచ్చు, 2 గంటలు కావచ్చు, వాళ్ళకి ఎంతవరకు అర్థమవుతుందని కొంతమందిని అడుగుతున్నప్పుడు నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఒక వ్యక్తి విన్నదానికంటే చూసేదానికి ఎక్కువ ప్రభావితం చెందుతాడని దాన్ని బట్టి విజువల్ మినిస్ట్రీ స్టార్ట్ చేశాను. టీవీ మీటింగ్స్కి వెళ్ళడం, ప్రొజెక్టర్స్ పెట్టడం, ఈ సైంటిఫిక్ ఎవిడెన్స్ అన్ని ప్రీచ్ చేయడం, బైబిల్లో జరిగిన హిస్టారికల్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా. సో ప్రజల్లో ఒకలాంటి స్పందన అనమాట, ఒక సత్యం వారి మీద కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకెవరు కాదనలేకపోతున్నారు. నేను గమనించిన పరిచర్యలో చాలా మంది హేతువాదులు, కమ్యూనిస్టులు, చాలా మంది దేవుడు లేడనేవారు, ఆ తర్వాత మత మౌఢ్యంతో నింపబడినారు. ఇలాంటి వారందరూ ఇవి చూస్తుంటే కాదనలేరు, ఇంకా వాళ్ళు అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. ఇలా స్క్రీన్స్తో మినిస్ట్రీ స్టార్ట్ చేయడం, అలా ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్ళడం, ఆ తర్వాత అలా చాలా మంది పరిచర్యకు సపోర్ట్ చేయడం, అలాంటి వారందరి సహకారం ద్వారా, ప్రోత్సాహం ద్వారా, అయ్యో మరి ఇలాంటి విషయాలు మీరు చూపిస్తున్నారు మంచిదే, ఇవి టీవీలో కూడా మీరు చూపించగలిగితే చాలా మంది మేలు పొందుతారని వాళ్ళు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ బట్టి 2 years బ్యాక్ నేను టీవీ పరిచయం ప్రారంభం. సాధారణంగా ఒక్కొక్కసారి మనం ఎంత మంచి చేద్దాం అనుకున్నా ఏదో ఒక నెగిటివ్ పాయింట్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్కసారి ఒకవేళ ఎవరైనా మీతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేక మీకు ఫోన్ చేసినప్పుడు కానీ, ఏమండి మీరు బైబిల్ కంటే ఏదో వండర్స్ అని చెప్పేసి అని ఏ సైన్స్ అంతా చెప్తున్నారు, బైబిల్ చెప్పొచ్చు కదా అని ఒకవేళ ఎవరైనా ఫోన్ చేస్తే మీకు, లేకపోతే ఎవరైనా ఒకవేళ ఆ విషయానికి ప్రస్తావనకు వస్తే అలాంటి వాడికి మీరు ఏం జవాబు చెప్తారు? చాలా మందికి వచ్చేది, కొంతమంది ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. నా ఉద్దేశం ఒకటే అన్న, ఇప్పుడు ఒక ఇల్లు కడుతున్నాం అనుకోండి, ఇల్లు కట్టేటప్పుడు చాలా మంది ప్రజలకు ప్రమేయం దానిలో ఉండాలి. ఒకటి ఇల్లు అంతా కట్టలేడు, వడ్రంగి మేస్త్రి చేయలేడు, తాపి మేస్త్రి చేయలేడు, ప్లంబర్ ఒకడే చేయలేడు. అన్ని రకాల వారు చేతులు వేస్తేనే ఆ ఇల్లు చక్కగా కట్టబడుతుంది, అందరూ కూడా దానిలో ఇన్వాల్వ్ అవుతాయి. దేవుని వాక్యం చెప్పడంలో కూడా చాలా విభిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. మనం చూస్తే ప్రవక్తలు రోషంతో చెప్పారు, కొంతమంది బ్రతిమాలతో చెప్పారు, కొంతమంది పాత నిబంధనల సంగతులు ఎత్తి చెప్పారు, కొంతమంది రాబోయే సంగతులు పోల్చి చెప్పారు. అపోస్తలుడు పౌలు అయితే చాలా మహాజ్ఞానం, ఆయన బైబిల్లో చాలా సైన్స్ ఉంది. అంటే వెలికి తీసే విధానంలో వ్యక్తికి కొంచెం తేడాలు ఉండొచ్చు, కానీ వాస్తవం నేను చెప్పేది ఏంటంటే దేవుని వాక్యాన్ని గొప్పతనం తెలియజేయడానికి నా ఉద్దేశం. ఈ సైన్స్ కూడా దాన్ని కలుపుతున్నారు. ఇప్పుడు ఒక మాట ఏంటంటే, నేను ఒకసారి చదివాను, అసలు మీ బైబిలే మేము నమ్మనప్పుడు అందులో ఉన్నాయి ఇంకేం నమ్ముతా ఉన్నాడు. ఓకే, మీరు బైబిలే నేను నమ్మనంటున్నప్పుడు మీరు ఇలా బైబిల్లో ఉంది, ఇలా బైబిల్లో ఉంది, ఇలా బైబిల్లో ఉందని మీరు చెప్తున్నారు. నేను దాన్ని నమ్మనప్పుడు అందులో ఇంక విషయాలు ఏం నమ్ముతాను? సరే, అది నువ్వు నమ్మనప్పుడు బైబిల్ గొప్పతనం నేను ప్రూవ్ చేస్తాను బయట విషయాల నుంచి, అప్పుడు నమ్ముతావు అని అడిగాను. ఖచ్చితంగా అన్నాడు. అప్పటి నుంచి బైబిల్ ఉన్న ఈ సైన్స్ని, హిస్టరీని, ఫిలాసఫీని జోడించి విషయాలని చెప్పడంతో దేవుడు, నా ఉద్దేశం ఒకటే, నేను ఎవరిని తక్కువ అంచనా వేయాలని ఉద్దేశం. దేవుని సేవలు అందరూ సమానమే. దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క కృప, ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానం
ఆయన ఇచ్చే ఆత్మ ప్రత్యక్షత ఒకరికి ఒక విధానంలో ఉంటుందని నేను అనుకున్నాను. కొంతమంది కాల్ చేశారు ఇట్లా, ఏమంటే వండర్స్ ముఖ్యం, వాక్యం ముఖ్యం అని. నేను చెప్పాను వాక్యం అంటే ఏంటంటే అది కూడా చాలా అద్భుతాలతో నింపబడింది, ఆశ్చర్యకరుడు అన్నాడు. ఆవిడ గాడ్ ఈజ్ వండర్ఫుల్ గా, ఆయన ఏదైతే చేస్తాడో అది అద్భుతాలే ఉంటాయి అవన్నీ కూడా. అందుని బట్టి నేను ప్రీచ్ చేస్తుంది ఏదేదో వండర్స్ కాదు కదా, బైబిల్ వండర్స్ ప్రీచ్ చేస్తున్నాను, బైబిల్లో రాయబడిన సంఘటనలకి. ఇది కూడా కొంత అవసరం దేవుడు గుర్తించి బహుశా ఆ బాధ్యత నా మీద పెట్టాడని నేను గ్రహిస్తున్నాను. సో ఇలాంటి జ్ఞానముతో దేవుని యొక్క వాక్యాన్ని టెలివిజన్ కార్యక్రమాల ద్వారా ప్రసారం చేస్తూ అనేక మంది యవనస్తులైనటువంటి వారిని ఇలాగ దేవుని కొరకు పట్టుకుంటూ దేవుని కొరకు సంపాదిస్తూ ముందుకు సాగుతున్న మరి వెస్లీ గారి యొక్క జీవితాన్ని బట్టి చాలా సంతోషిస్తూ ఉన్నాం. దేవుడు వారిని ఇంకా వాడుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. బ్రదర్, ఇందాక మీరు చక్కని మినిస్ట్రీని గురించినటువంటి విషయాలు చెప్పారు. ఇప్పుడు టీవీలో మీరు వాడబడుతున్నారు, ఇంకేమైనా పరిచయం ఏదన్నా ఇంకా మీరు చేస్తున్నటువంటిది? ప్రాముఖ్యంగా మేము సువార్త సభలు ఎక్కువ నిర్వహిస్తూ ఉంటాం. ఆ తర్వాత కరపత్రాల పరిచయం ఎక్కువ చేస్తూ ఉంటాం. అనేక ప్రాంతాలు తిరిగి కరపత్రాలు పంచుతూ ఉంటాం. ఇప్పుడు అంటే ఈ రోజుల్లో కూడా మీరు కరపత్రాలు అంటే అంత విలువ ఉన్నదంటారు దానికి? అట్లా తప్పకుండా ఎందుకంటే మా సేవ పరిచయాలు చాలా మంది మేము చూసాం, కరపత్రాల పరిచయం ద్వారా మారిన వారు కూడా. నేను కొన్ని కరపత్రాలు రాశాను, కొన్ని ఇంట్రెస్టింగ్. కేవలం 15 రూపాయలకే శాంతి లభిస్తుందా, లేదంటే ఆబ్జెక్టివ్ అండ్ సబ్జెక్టివ్ ట్రూత్ మీద 2 రెళ్ళు భూమి మీద 4 అయితే చంద్రుడి మీద ఎంత, అంటే జస్ట్ ఆసక్తి వెంటనే తీస్తారన్నమాట. మైకిల్ జాక్సన్ కి భూమి మీద అన్నీ ఉన్నాయి, అతనికి ఒకటి లేదన్నాడు. ఏంటి కొరత ఏంటి అంటే అది ఏదో చెప్పుకొని టైటిల్ మాత్రం ఇచ్చేసరికల్లా న్యాచురల్ అట్రాక్షన్ ఏంటి? దాదాపు చాలా మందిని బాగా ఆకట్టుకున్న ఒక కరపత్రం ఏంటంటే వచ్చే సంవత్సరం నుండి పోలీస్ స్టేషన్లు కోర్టులు మూసేస్తున్నారు. వెంటనే ఆసక్తి అనమాట. సో వెంటనే పేజీ లోపల తిప్పుగానే ఇలా గనక స్టేట్మెంట్ వస్తే ఎంతమంది ఆనందంగా ఉంటారు. ఎందుకంటే చట్టం న్యాయం లేకపోతే ఇష్టానుసారం జీవించొచ్చాను. సో ఆ చట్టం ఎక్కడి నుండి వచ్చింది, న్యాయం ఎక్కడి నుండి వచ్చింది, అదంతా బైబిల్ నుండి వచ్చిందని ఈ విషయాలని మోరల్ వాల్యూస్ అని కూడా. సో ఇలాంటి కరపత్రాల పరిచర్య కానీ మీరు చాలా అద్భుతమైన పరిచర్యలు కూడా చేస్తున్నారు. అవి చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు చేస్తున్న పరిచర్యల్లో చాలా అమూల్యమైన అంశాలు ఏమన్నా మాతో పంచుకోగలరా? అంటే టీవీ ద్వారా మనకి అనువాదం చేయటం వలన చాలా మందికి పరిచయం అయినటువంటిదమ్మా. దేవుడు బలంగా వాడుకున్నప్పుడు చాలా బహుశా అయితే ఎన్ని వందల మందికి నేను తరచుగా చేసి ఉంటానో నాకే తెలియదు. దేవుడు అలా వాడుకున్నాడు. అయితే స్టెప్ బై స్టెప్ దేవుడు పైకి తీసుకుని వెళ్తున్నాడు. యూజువల్లీ ఐ హ్యావ్ ఎ స్టేట్మెంట్ లైక్ దిస్. ఒక మాట అంటుంటాను ఏంటంటే, దేవుడు మనల్ని ఎక్కించి తీసుకుని వెళ్ళేటప్పుడు ఆ కొండకి అవతల దిగుడు అనేటువంటిది ఉండదు అని చెప్తూ ఉంటాను నేను. దేవుడు పై తీసుకుని వెళ్తుంటాడు. నేను బైబిల్ స్కూల్ ముగించేసిన వెంటనే బయటకు వచ్చినప్పుడు ఒక బైబిల్ స్కూల్ టీచర్గా నేను పనిచేశాను. దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. తర్వాత ఒక పాస్టర్ గారుగా నేను సేవ చేస్తాను. ఇప్పటికి ఇంకా సేవ చేస్తున్నా. ఫర్ మోర్ దెన్ 26-27 ఇయర్స్గా నేను పాస్టర్ గారుగా సేవా పరిచయంలో ఉంటూనే ఉన్నాను. అందులో దేవుడు సక్సెస్ఫుల్గా తీసుకుని వెళ్తున్నాడు. అనువాదికుడుగా ఇప్పటికింకా అనువాదికుడిగా చేస్తూనే ఉన్నాను ఓ ప్రక్కనే. వీటన్నిటి మించి ఈ మధ్యలో నేను క్రూసేడ్స్కి బయటకు రావడానికి, అలాగే రక్షణ టీవీ ద్వారా ప్రతి దినము ఆల్మోస్ట్ దేవుని యొక్క వర్తమానాన్ని అందిస్తూ ఉన్నప్పుడు ఇట్ వాజ్ సచ్ ఎ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే ఒక్కొక్క ఫోన్ కాల్స్ వస్తున్నప్పుడు, వారు దేని కొరకైనా ప్రార్థన చేయమని కోరినప్పుడు, ఒక్కొక్కసారి ప్రార్థన చేసిన మరుసటి రోజుకి మళ్ళీ వాళ్ళు తిరిగి ఫోన్ చేస్తూ, బ్రదర్ మేము ఇట్లా ప్రార్థన చేయమన్నాం, ఎలాంటి అద్భుతం జరిగింది. ఈవెన్ ఈ రోజును కూడా మనం ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడు ఈ రోజును కూడా ఉదయకాలం ఒక సిస్టర్ ఎవరు నాకు ఫోన్ చేస్తూ వారు మాట్లాడుతూ ఉన్నారంటే, బ్రదర్ మీరు ఇట్లా ప్రేయర్ చేశారు క్యాన్సర్ ఆపరేషన్ గురించి అన్నట్టుగా, అది చాలా సక్సెస్ఫుల్గా వాళ్ళు జరిగి ఆమె బయటకు వచ్చింది, ఆమె చాలా ఆరోగ్యంగా ఉంది, మీకు థ్యాంక్స్ చెప్పడానికి నేను ఈరోజు ఫోన్ చేశాను అనేటువంటి రీతిగా ఆమె మాట్లాడింది. సో ఇలాగ మినిస్ట్రీలో వివిధమైన మినిస్ట్రీస్గా ఏది పట్టుకున్నా పౌలు భక్తుల్లాగా ఒక మాట చెప్పొచ్చున్నాడు, మనం ఏదైనా సరే నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలను అనేటువంటి రీతిగా ఉంటూ ఉంటాం. కనుక అన్ని సేవా పరిచయాలు దేవుడు వాడుకుంటున్నాడు. ఇన్ అడిషన్ టు దిస్, ఒకవేళ నాకు కూడా దేవుడు ఇచ్చిన హృదయాన్ని బట్టి, భారాన్ని బట్టి, ఎవరైనా అనాథలు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటెడ్గా ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత ఈవెన్ HIV పేషెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నా దగ్గరికి వచ్చినప్పుడు నన్ను ఎక్కువ సాధారణంగా అందరూ డాడీ అని పిలుస్తుంటారు. సో ఆ డాడీగా వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు కూడా యూజువల్లీ మేము అదే ప్రేమతో వాళ్ళని స్వీకరించడం జరుగుతుంది, వాళ్ళని పోషించడం జరుగుతుంది. సో ఇట్ వాజ్ ఎ వెరీ థ్రిల్లింగ్ నాన్న. ఇలా చాలా సంతోషం. వెస్లీ గారు, నిజంగా మీరు ఎంత సమయం స్పెండ్ చేసి, యంగ్ మ్యాన్ అయ్యండి మీరు ఎంత బిజీగా ఉంటూ ఇన్ని సేవా పరిచయాలు చేస్తూ, బహుశా వెరీ ఫ్రెష్ గా మీరు ఇంకో క్రూసైడ్ నుంచి కూడా వచ్చారని మేము విన్నాం. విజయవాడ క్రూసైడ్ మీరు ముగించుకొని వచ్చారు. కానీ ఎంత బిజీ స్కెడ్యూల్లో మీరు మా కొరకు ఈ సమయాన్ని ఇచ్చారు, చాలా సంతోషం. మీ జీవితంలోంచి దేవుడు మిమ్మల్ని పిలిచిన సేవా పిలుపు, మీ రక్షణ అనుభవం,
మీరు చేస్తున్న సేవా పరిచయం, మీ ఫ్యూచర్ ప్లాన్స్గా కూడా, మీ వివాహాన్ని గురించి కూడా మేము కొన్ని మాటలు వినగలిగినాం. ఇప్పుడు మా రక్షణ ప్రేక్షకులైనటువంటి వారికి మీరు ఏదైనా ఒక సందేశం ఇవ్వదలుచుకున్నట్లయితే, మా రక్షణ ప్రేక్షకులైనటువంటి వారికి ఏదైనా ఒక మాట చెప్పగలుగుతారు? రక్షణ ప్రేక్షకులకు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, వీరికి మాత్రం కాదు, ప్రపంచం ఎక్కడికైనా చెప్తున్న ఒక మాట, డూ సంథింగ్ ఫర్ క్రైస్ట్ బిఫోర్ యూ లీవ్ దిస్ వరల్డ్. ప్రపంచాన్ని విడిచి వెళ్లే ముందు ఏదైనా గొప్ప కార్యం ప్రభు కోసం చేయండి. దేవుడు మనకి జీవాన్ని ఇచ్చాడు, మనకు ఊపిరిస్తున్నాడు, అన్ని పరిస్థితులు మనకు దేవుడు దయచేస్తున్నాడు. దేవుని కోసం మనం ఏం చేస్తాం? చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే, దేవుడు నాకేం చేస్తాడనే కనిపెడుతున్నాం తప్ప మనం దేవుని కోసం ఏం చేస్తున్నాం. పేతురుని దేవుడు అదే అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమించున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? అంతకుముందు దేవుడు చాలాసార్లు చెప్పాడు పేతురుతో, లేదంటే లోకంతో దేవుడు చెప్పాడు ప్రేమిస్తున్నానని. కానీ అక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, నీవు నన్ను ప్రేమిస్తున్నావు. చాలాసార్లు మనం దేవుని ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దేవుడు మనల్ని ప్రేమించినంతగా ప్రేమించాడు. ఆయన చేయాల్సిందంతా చేశాడు. మనం ఆయన కోసం ఏం చేస్తున్నాం అని ఆలోచన చేసి దేవుడి కోసం గొప్ప కార్యం జరిగిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. లోకానికి వెలుగుగా ఉన్న మనము అనేక మందిని ప్రభు ద్వారా తీసుకురాగలిగితే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. మరి ఈ కార్యక్రమం చూస్తున్న నా ప్రియులారా, దేవుడు మిమ్మల్ని అందరినీ ప్రత్యేక రీతిలో అభిషేకించాలని తన సేవ కొరకు మీరందరూ కూడా ముందుకు రావాలి. దేవుని సేవ చాలా రకాలు ఉంది. ప్రతి ఒక్కరూ వారి మీద ఉన్న బాధ్యతను గుర్తించి దేవుని సేవలో కొనసాగాలి. ఒకవేళ నువ్వు చదువుతున్న స్టూడెంట్ అయితే నీ స్కూల్లో, నీ కాలేజ్లో దేవుని సాక్షిగా వాడబడు. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేస్తుంటే నీ ఆఫీస్లో దేవుని గురించి మాట్లాడు. ఒకవేళ నువ్వు వ్యాపారం చేస్తుంటే నీ దగ్గరికి వచ్చే వారికి సువార్త ప్రకటించు. ఒకవేళ దేవుడు నేను ఫుల్ టైంకి రమ్మన్నాడా, వచ్చేసే దేవుని కార్యాలు చేయి, ఆయన చిత్తాన్ని గ్రహించి ముందుకు సాగిపో. మరి అందరం కూడా అన్ని విధాలుగా ప్రభు కోసం వాడబడడం ద్వారా ప్రభు రాజ్య విస్తరణ జరుగుతుంది. నేను ఒకటే చెప్తున్నాను, సేవ అనేది కాంపిటీషన్ కాదు. దేవుని సేవ అనేది ఎవరి బాధ్యతను వారు నిర్వహించడమే. నేను వారిలా ఉంటే నేను చేస్తానండి, లేదంటే పలానా వారిలాగా 1,00,000 మందిని తీసుకొస్తే అక్కడ వాకింగ్ చెప్తాను, ఎట్లాంటివి చేయమాలి. దేవుడు నీకు ఏది అప్పచెప్పాడో అది చేయండి. దేవాది దేవుడు దీవిస్తాడు. నా చిన్న ఈ జీవితంలో నేను నేర్చుకున్న అంశం అదే. దేవుడు నా మీద పెట్టిన బాధ్యతను పూర్తిగా నేను నెరవేర్చిన కొన్ని సంఘటనలో దేవుడు మరింత బాధ్యత నా మీద పెట్టాడు. మరిన్ని అవకాశాలు నాకు ఇచ్చాడు. అవకాశాలు నేను దాచిపెట్టేసి వినియోగించకుండా పక్కన పెట్టేసి ఉంటే దేవుడు ఈ స్థానం నన్ను తీసుకొచ్చేవాడు కాదు. దేవుడు నీ మీద పెట్టిన బాధ్యతను నువ్వు గుర్తించి ఆయన కోసం వాడబడు. దేవుడి జీవితంలో కార్యం జరిగిస్తాడు. మన భారతదేశాన్ని దేవునికి కానుకగా మనం అర్పించగలిగితే దేవుడు చాలా సంతోషిస్తాడు. ఇంత చక్కని అవకాశాన్ని కల్పించిన రక్షణ టీవీ చైర్మన్ గారైన బెనహర్ గారికి, ఇంతవరకు నాతో చాలా అద్భుత అనుభవాలు పంచుకుని నన్ను కూడా చాలా విషయాల్లో ప్రోత్సాహపరిచిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ ఇండియా. నా ప్రియ స్నేహితులు, చూడండి, బ్రదర్ చెప్పినటువంటి మాటలు అద్భుతమైనటువంటి సందేశం. ఇవి యేసు ప్రభు త్వరగా తిరిగి భూమి మీదకు వచ్చేటువంటి చివరి దినాల్లో మనం ఉన్నాం. ఈ రోజున దేవుడు నిన్ను తన సేవ కొరకు పిలుస్తున్నాడు. యవనస్తుడైనటువంటి సహోదరుడు వెస్లీ గారిని దేవుడు పిలిచినటువంటి రీతిగా టీనేజ్లో ఉన్నా నన్ను అనుకోవద్దు, లేక మా పిల్లలు ఇంకా చిన్న పిల్లలండి, ఇంకా బోర్డు చదువుకోవాలని చెప్పేసి అన్నట్టుగా కూడా నీవు అనుకోవద్దు. ఈ రోజు నేను అంటాను, తల్లిదండ్రులరా, మీ బిడ్డలను దేవుడు తన సేవ కొరకు పిలుస్తున్నప్పుడు దేవుని యొక్క సేవ కొరకు ఆ బిడ్డలను అంకితం చేయడం చాలా మంచిది. అలాగే యవన బిడ్డలరా, టీనేజ్లో ఉన్నటువంటి బిడ్డలరా, మిమ్మల్ని కూడా దేవుడు తన సేవ కొరకు పిలుస్తున్నట్టుగా ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మీ హృదయంలో ఒక ప్రేరణ కలుగుతుంది. నాకు తెలిసి ఈ రోజు ఈ కార్యక్రమం చూస్తున్న ఒక వ్యక్తి, యవన ప్రేమ ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఈ రోజు దేవుని సేవ కొరకు నువ్వు పిలువబడుతున్నావు కనుక నీవు దేవుని సేవ కొరకు నీవు అంకితం చేసుకోవాలని ఆశపడినట్లయితే మీ కొరకు దైవజనులు వెస్లీ గారు, నేను మేమిద్దరం కూడా కలిసి మీ కొరకు మేము ప్రార్థన చేయాలని మేము ఆశపడుతున్నాం. ఈ సమయంలో నేను మీ కొరకు మేము ప్రార్థన చేయడానికి మేము ఏకీభవిస్తున్నాం కనుక మేమిద్దరూ ఏకీభవించి, దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, ఇద్దరు ఏకీభవించి ఏ విషయం అయితే అడుగుతారో అది దేవుడు నెరవేర్చబోతున్నాడు. సో మేమిద్దరం ఏకీభవించి ఈ విషయంలో మేము అడుగుతున్నాం, మిమ్మల్ని దేవుని యొక్క చేతిలో సమర్పిస్తున్నాం. సోదరులు ప్రార్థన చేస్తారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను మీ మీద ప్రకటన చేస్తున్నాను. కార్యక్రమంలో మనం అందరం ఏకీభవిద్దామా? అందరూ కూడా ఒక్క నిమిషం తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. కుటుంబం అంతా కూడా కలిసి యవన బిడ్డలైనటువంటి వారు, చిన్న బిడ్డలైనటువంటి వారు, 10th క్లాస్ కంటే తక్కువ చదువుకున్నటువంటి బిడ్డలు కూడా ఇక్కడ మా మాటలు వింటూ ఉన్నారు. మిమ్మల్ని కూడా నేను తెలియజెప్తున్నాను, కొద్ది నిమిషాలు మాతో ఈ ప్రార్థన ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని అద్భుతమైన రీతిగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. చిన్న ప్రార్థన చేద్దాం. బ్రదర్, మీరు కలిసి ప్రార్థన చేద్దాం, ప్రే చేయండి. ప్రేమగల తండ్రి, మహిమనాథుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సువార్తికుని స్వాగతం అనే కార్యక్రమం ద్వారా ప్రభువా అనేక ప్రజలకు పరిచయం చేయబడడానికి మీరు మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇంతవరకు ఈ కార్యక్రమంలో ప్రభువా మీరున్నారు, అనేక మంది మీరు మాట్లాడారు, మా అనుభవాల ద్వారా అనేక మంది దీవెన పొందినట్లుగా మేము గ్రహిస్తున్నాం. ప్రభు, నీ ప్రియ సేవకుడు విడుదల చేసిన మాటను యేసు నామములో మీరు నెరవేర్చండి ప్రభు. నీ కాడిని మోసే నాయన క్రీస్తు యోధులు మీరు లేవనెత్తండి నాయన. నీ కోసం ఏదైనా గొప్ప కార్యం జరిగించి ఆయన విశ్వాస వీరులు మీరు లేవనెత్తని బలపరచు. మా దేశంలో గొప్ప కార్యాలు జరిగించి నీ కనుదృష్టి మా మీద ఉంచండి ప్రభువా.
తన యందు యథార్థ హృదయం గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేయుచుందన్నావు ప్రభువా. నీ యందు యథార్థ భక్తిని కలిగి ప్రభు నవీన స్వభావాన్ని ధరించుకుని విశ్వాస వీరుల వలె ముందుకు సాగిపడిన సహాయం చేయండి, బలపరచండి. ఈ కార్యక్రమం చూస్తున్న మా ప్రియుల జీవితాల్లో అద్భుతాలు మీరు చేయండి ప్రభు. ఎవరైతే విడుదలలోకి ఉన్నారో యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. దురాత్మ శక్తులు అంధకార శక్తులతో పీడించబడుతున్నారో యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. నాయనా అనారోగ్యం చేత బాధపడుతున్న వారిని మీరే దర్శించండి, నీ రక్తాన్ని వారి మీద ప్రోక్షించండి. రకరకాల వేదనలో శ్రమలో ఉన్న వారిని లేవనెత్తండి ప్రభువా. ప్రాముఖ్యంగా నీ కార్యాలు చేయాలని ఆశ ఉండిన చేయలేకపోతున్న వారికి నీ బలాన్ని మీద దయచేయండి, నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారి మీద ఉంచండి, నడిపించండి. ఈ ఛానల్ ను నాయన చైర్మన్ గారు మీరు ఆశీర్వదించండి. నూతనమైన విధానంలో వీరు అనేక మందికి సువార్త ప్రకటించడానికి సహాయం చేసి నడిపించుమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి యొక్క కుటుంబములకును, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డలకును, ప్రత్యేకంగా ఎవరైతే దేవుని యొక్క సేవ కొరకు వారి యొక్క జీవితాలను అంకితం చేసుకుని ఉన్నారో అటు యవన బిడ్డలకు, అటు ప్రతి ఒక్కొక్కరికి సదాకాలం తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. స్నేహితులారా, ఇంతవరకు ఈ సువార్తకి స్వాగతం కార్యక్రమంలో సోదరులు వెస్లీ గారి యొక్క జీవితాన్ని గురించి మనం చూసి ఉన్నాం, మనం తెలుసుకుని ఉన్నాం. ఈరోజు మీ జీవితంలో కూడా దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉన్నాడు, పిలిచినాడు, ఈ కార్యక్రమం ద్వారా పిలిచినాడు. ఈ విషయాన్ని మీరు మాకు తెలియజెప్పడానికి గాను మిమ్మల్ని ప్రేమతో మేము ఆహ్వానం తెలియజెప్తున్నాం. ఈ విషయంలో ఒకవేళ దేవుని యొక్క సేవ పిలుపు మీ జీవితంలో ఉందని మీరు భావించినట్లయితే, లేక ఈ విషయాలకి ఏదైనా తెలుసుకోవాలని కోరుకున్నట్లయితే, యవన ప్రాయంలో ఉన్నటువంటి మీరు దేవుని యొక్క సేవ కొరకు మేము అంకితం చేసుకోవాలన్నటువంటి ఆశ మీలో ఉన్నట్లయితే మాకు తప్పుగా రాయండి. మీ విషయంలో ఏ విధంగా మేము సహకరించి మీకు ప్రోత్సాహం ఇవ్వగలమో, సలహాలు ఇవ్వగలమో మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మా అడ్రస్ సువార్తికి స్వాగతం, రక్షణ టీవీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 1832, ముషీరాబాద్, హైదరాబాద్ 20. మనం వచ్చే కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కలుసుకునేటంత వరకు మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. రక్షణ టీవీ అంబాసిడర్ రెవరెండ్ డాక్టర్ సువార్తరాజు.